ఎవరైనా చేసుకున్నా కూడా మీ తల్లి ఇక్కడ కలిసి ఉండేట్టునే చూసుకో, హైదరాబాద్ ఉండటమే చూసుకో, అన్ని విధాలు హ్యాపీగా ఉండు. నువ్వే అన్నావు కదా ఇప్పుడు, నువ్వే ఎందుకు పొమ్మన్నావు కదా, అవన్నీ మాటలు రికార్డింగ్ ఎందుకు చేసుకుంటున్నావు నువ్వు? లేదు ఇంకా ఇదే లాస్ట్, అందుకని నువ్వే కదా ఇప్పుడు లొల్లి పెట్టుకున్నది నాతోని. సరేలే ఉండు, రికార్డింగ్ ఏం లేదు కానీ జాగ్రత్త, బాయ్. పండుగ మంచిగా సెలబ్రేట్ చేసుకో, మంచిగా బతుకు, మంచిగా జాబ్ చేసుకో, ఇంట్లో మంచిగా పోసి మంచిగా ఉండు, సరేనా? నీకు మొగుళ్ళు సెట్ కారు నీకు ఖచ్చితంగా, సరేనా? బాయ్. షూటింగ్స్లోనే పరిచయం నాకు. ఒక అన్ననే కాల్ చేసి, రాయేష్ ఇట్లా ఒక షూట్ ఉంది చేస్తావా అని కొన్ని సాంగ్స్ షూట్స్ కూడా నాకు రిఫర్ చేసి ఉండే అన్న. వెళ్ళినప్పుడు కూడా అంటే ఆ పర్సన్ ఇట్లా చేసుకుంటాడని అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే నేను కూడా ఒక అంటే షూట్ టైంలో అన్న మాట్లాడే విధానమైన మాకు మోటివేట్ చేస్తాడు. అరే ఇట్లా నారా, ఇట్లా డల్ ఉంటారా, అట్లా కాదు ఇట్లా కాదు, అరే చిన్నదానికి ఎంత టెన్షన్ పడుతావు, అట్లా బాగా మోటివేట్ చేసేది. అంటే నాకు మోటివేట్ చేసేది, నాతో పక్కన ఉన్న వాళ్ళు కూడా డాన్సర్లైనా ఆర్టిస్టులైనా ఎవరైనా డల్ ఉన్నా ఏదన్నా ఇబ్బందులు ఉన్నా అట్లా ఉండొద్దు అని బాగా చెప్పేటోడు. ఆయన ఇట్లా సడన్గా ఇట్లా అటెంప్ట్ అనేసి తెలియగానే అసలు తీసుకోలేకపోయినాం. అరే ఈ పర్సన్ ఎంత మంచి మోటివేటర్ అన్న అట్లా చేసుకుని అనేసరికి అసలు డైజెస్ట్ చేసుకోలేకపోయినాం. మీరు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా, అక్కడ సిచ్యువేషన్ అంతా చూసినాక మీకేం అర్థమైంది? అంటే వాళ్ళ ఫ్యామిలీ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని, అమ్మాయిని వాళ్ళని చూసినప్పుడు అంటే ఇక్కడికే పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఫస్ట్ ఇట్లా అయ్యింది అనేసరికి కంప్లైంట్ చేసినాం. వచ్చి కంప్లైంట్ చేసేటప్పుడు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు, ఇక్కడనే కింద కూర్చొని ఉన్నారు. మేమందరం చాలామంది అన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చినప్పుడు అంటే ఏడవట్లేదు, మేబీ అంతకుముందుకు ఏడ్చిందో ఏడవలేదో తెలీదు, ఏడవట్లేదు. వాళ్ళు ఏదో డిస్కషన్ చేసుకుంటారు. మేము వెళ్ళినాం, కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళినాం. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత కూడా అక్కడ చిత్తూరు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కనిపించలేవు. అంటే వీళ్ళ సైడ్, అమ్మాయి వాళ్ళ సైడ్ ఎవరు లేరు. అందరూ ఫ్రెండ్సే వచ్చారు, అందరూ యూట్యూబర్సే వచ్చారు, అన్నని ఇష్టపడే వాళ్ళే వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారు. కానీ ఎవరు అరే వాళ్ళ వైఫ్ ఎవరు, అరే వాళ్ళ వైఫ్ వాళ్ళు ఎవరు, ఇంకెవరు ఉన్నారు ఇక్కడ అని అడిగినా కానీ ఎవరు లేరు అక్కడ. లాస్ట్ టైం ఇట్లా అన్న నుంచి అన్న ఇట్లా బయటికి రాగానే అప్పుడు సడన్గా కనిపించింది. అప్పుడు చూసినాం, ఓకే ఈమెనే నాని అట్లా అర్థం చేసుకున్నాం. కానీ ఇంకా లేదు, ఇక అప్పుడు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బయట కూర్చున్నారు, వాళ్ళు మాట్లాడుకోరు. అక్కడికి వెళ్ళినాక ఆ ఎండింగ్ టైంలో వచ్చి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ అక్కడికి కూడా రాలేదు, ఇక్కడ మన కార్యక్రమాలు అయ్యే దగ్గర కూడా రాలేదు. ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మీ రియాక్షన్ ఏంది అసలు? ఆ వీడియో చూసి అంటే ఇంత ఒక అమ్మాయి ఇంత బాధ పెడితే ఒక మనిషి, అంటే ఎంత గట్టి మనిషి అయినా చనిపోయిండ స్ట్రాంగ్ ఉంటారు. కానీ నార్మల్గా అయితే జనరల్గా సెన్సిటివ్గా ఉంటారు అబ్బాయిలు. ఆమె ఎంత బాధ పెట్టి, ఎంత టార్చర్ పెడితే ఆయన అంత గట్టి పర్సన్ వీడియో చేసి మరి వీడియో బయట చేసి చనిపోయి, మా ఫ్రెండ్స్ వస్తారు, మా అన్న వాళ్ళు, మా ఫ్యామిలీ అందరూ వస్తారు, చూస్తారు, వాళ్ళకన్నా అట్లీస్ట్ తెలియాలి నా బాధ అని. మనకి బ్లేమ్ కూడా ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. అంటే ఇన్స్టాలో అయినా ఫొటోస్ అయినా వాళ్ళిద్దరు దిగి పెడుతుంటే కూడా హ్యాపీగా మంచిగా ఉన్నట్టే కనిపించింది. కానీ ఇంత లోపల ఇంత బాధ ఇంత ఉందని అసలు తెలియదు. తను లవ్ కొటేషన్స్ కొన్ని చెప్తుండే కదా, మేబీ వాళ్ళ ఇంట్లో ఉన్న టార్చర్ని బేస్ చేసుకుని ఆ ఫీల్ అయిన తర్వాత ఇట్లాంటి కొన్ని కొటేషన్స్ చెప్పిండు అని అనుకోవచ్చా? జనరల్గా అన్న వాళ్ళు శ్రావణ్ అన్న కానీ, దిలీప్ అన్న కానీ, సిద్ధు అన్న కానీ, రాజన్న కానీ వీళ్ళందరూ జనరల్గా మోటివేషన్ కోసం చెప్తుంటారు. దానివల్ల బేస్ చేసుకొని కాదు. కానీ అంటే రీసెంట్గానే మ్యారేజ్ అయింది, ఒక 6 months బ్యాకే అయింది. అంత ముందు నుంచి కూడా చెప్తున్నారు. ఓన్లీ ఆ మ్యాటర్ అనే కాదు, వాళ్ళు జనరల్గా పబ్లిక్కి మోటివేట్ చేయడానికి అట్లాంటి డైలాగ్స్ చెప్తుంటారు. ఓకే, ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు అసలు? అంటే బయటికి వచ్చి నిజంగానే తన పైన అంటే ఇక మనోళ్ళు అది ఏం లేదు, కన్సర్న్ లేకుండా అమ్మాయికి డెఫినెట్గా శిక్ష పడాలి అని అనుకుంటున్నారా, లేకపోతే ఎందుకులే మా కొడుకే లేనప్పుడు అని అనుకుంటున్నారా? లేదు వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ అనుకున్నారు. అంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చినప్పుడు ఆ కేసు పెడితే ఇప్పుడు మళ్ళీ రాజు రాలేడు, మళ్ళీ ఇక్కడ 2 days దాకా ఉండాలి అని అంతా ఎందుకులే, మొద్దులే, ఏదో అయిపోయింది, మా కొడుకే చేసుకోండి కదా, సరే ఎవరిది తప్పో ఎవరిది రైటో అనుకొని వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాట్లాడితేనే మేము అందరం సరే అని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏ వీడియో అయితే ఏదైతుందో అక్కడ వెళ్ళిన తర్వాత అయిపోయిన తర్వాత చూడగానే అరే ఈమె వల్ల నేను
ఈ పర్సన్ వల్లనే నా ఇట్లా అయింది, ఇంత బాధ ఉందా మావానికి అని అప్పుడు రియాక్ట్ అయ్యారు. అప్పుడు సరే దేనికంటే దానికి ఇట్లా లీగల్గా వెళ్ళిపోదాం, ఆల్రెడీ కేసు ఇచ్చినాం, మళ్ళీ 5th డే ఇవన్నీ అయిపోయి కొన్ని 2-3 days తర్వాత వెళ్ళి కంప్లైంట్ చేద్దామని ఈరోజు ఇప్పుడే వచ్చి ఉండే. మీ లాస్ట్ మీట్ ఎప్పుడు జరిగింది తనతో? లాస్ట్ మీట్ అన్న వాళ్ళతోని సాంగ్ షూట్లో జరిగింది. 8th డే సాంగ్ 4-5 months బ్యాక్ అయింది. రెగ్యులర్గా మేము కలిసి మొబైల్ గేమ్స్ ఆడుతూ ఉంటాం, మాట్లాడుకొని అట్లా ఆడుతూ టచ్లోనే ఉంటాం, కానీ కలవడం అయితే లాస్ట్ ఒక సాంగ్ షూట్లో కలిసాం. అప్పుడు ఏమైనా మీకు తన ఫేస్లో బాధ కానీ? లేదు, మంచి హ్యాపీగానే ఉండు. మాకు అదే మేము డల్గా ఉంటే రే ఎందుకు రా రాజేష్ అట్లా డల్గా ఉంటున్నావు, మంచిగా ఉండాలి రా, ఏదైనా గట్టిగా ఉండాలి, కానీ అట్లా భయపడతారా రా, అట్లా ఉండొద్దని అట్లనే చెప్పుకుంటూ వచ్చేటోడు, కానీ ఆయన ఎట్లా అవుతాడని అస్సలు అనుకోలేదు. చివరిగా తన ఆత్మకి శాంతి కలగాలి అంటే మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు? న్యాయం ఏం లేదు, పోలీస్ సార్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అయితే అట్లా. ఒకవేళ పోలీసులు ఇందులో ఆమె ఏం చేయలేదు కదా, జస్ట్ టార్చర్ పెట్టడానికి అట్లా ఇండు అంటే ఆమె మీద ఏ కేసు వేస్తాం, అమ్మాయి కదా అని ఇన్ కేసు ఏమైనా అంటే దాని అప్పుడు మీ రియాక్షన్ ఏంది? అంటే ఏమైనా ధర్నాలు చేయడం ఇట్లాంటివి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా? గిరణాలు అనే అట్లాంటివి ఏం లేదు. అది జస్ట్ అంటే ఒకవేళ క్యాజువల్గా ఒక చనిపోయినా కానీ, ఒక పర్సన్ చనిపోయిండు సరే దేనికైనా కానీ అని వెళ్ళి కంప్లైంట్ ఇస్తారు, దేనికి అయింది సార్ ఒకసారి కనుక్కోండి, ఎంక్వైరీ చేయండి అని కంప్లైంట్ ఇస్తారు. కానీ ఆ పర్సనే వీళ్ళ వల్ల చనిపోయినా, నాకు ఇంత ప్రెషర్ ఉంది, వీళ్ళ టార్చర్ వల్ల చనిపోయిన ఆ పర్సనే వచ్చి చెప్పినాక డైరెక్ట్ సార్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు అది. ఎందుకంటే ఆయననే ఎంత బాధ అనుభవించి ఒక పర్సన్ వల్ల అని చెప్పినప్పుడు తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు సార్ వాళ్ళు. మీరు ఇదంతా జరిగినాక మీరు ఎప్పుడైనా కాల్ చేసాము? నిన్న మన మీడియా అక్కడికి వచ్చిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే, అంటే అప్పటి నుంచి ఫోన్ చేస్తే అమ్మాయి లిఫ్ట్ చేసి లేదు, మనోళ్ళు వీళ్ళ అన్న వాళ్ళకి ఇట్లా మెసేజ్లు పెడితే అసలు చూసి రిప్లై లేదు. మళ్ళీ తర్వాత నిన్న ఫోన్ చేస్తే వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేస్తే ఎక్కడన్నారంటే ఇట్లా ఆఫీస్కి పోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత మేము ఇట్లా మీడియా మాట్లాడుతున్నామంటే కట్ చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాను. వాళ్ళ ఫాదర్ కూడా మీ ఫోన్ నుంచి చేశారా మీరు? లేదు, ఆ మీడియా ఎవరైతే అన్నొచ్చిండో అన్నీ చేసి. మీరు పర్సనల్గా ట్రై చేశారా? వీళ్ళు చేసిర్రు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఓడుతున్నారు. ఇప్పుడు ఏదైనా డెసిషన్ ఫస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకోవాలి. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే చనిపోయినాక రాలేదు కదా, ఈ 3 days 5 days ఉంటాయి కదా దానికన్నా వస్తుంది కావచ్చు అనుకుంటూ కాల్ చేసిండు ఎవరు మన రాజన్న వాళ్ళ ఫ్యామిలీ, అట్లనే వస్తుంది కావచ్చు. అదే ఆ రోజు చనిపోయిన రోజు వస్తే ఇట్లా ఏమన్నా మీద పడి కొడతారు కావచ్చు, ఏమైనా చేస్తారు కావచ్చు అని భయంతో రాలేదు కావచ్చు. ఇప్పుడన్నా వస్తుంది కావచ్చు, అంత్యక్రియలు అయిపోయినాక మన 3 days 5 days వస్తుంది కావచ్చు. అప్పుడన్నా సరే దగ్గర తీసుకున్నామని ఉండే ఆలోచన ఉండే, కానీ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు, రాలేదు కూడా. కనీసం ఈ 3 days 5 days కూడా ఇన్వాల్వ్ కాలేదు ఆమె. ఇప్పుడు పెళ్ళి కాకపోతే మేము జిల్లెట్ చెట్టు తోటి పెళ్లి చేస్తుండే, పెళ్ళి అయినా కూడా భార్య ఉండి కూడా ఒంటరితనంగా ఒక గ్రాండ్గా అవుతుండే మేము. కానీ రేపు తెల్లారితే దసరా మన టైమింగ్స్ మళ్ళీ ఊరోళ్ళు కూడా జర టైమింగ్ ప్రకారం చేయాలి, 15 రోజులపై మనం చేయాలని చెప్తే అక్కడ మేము చేసేస్తాం. ఇప్పుడు అలాంటి ఫార్మాలిటీస్ ఏం చేయలేదు తనకి, ఏం అసలు వాని ఊరేగింపు ఒక గంట సేపు కూడా చేయలేదు. చీకట్లనే ఫ్లెక్సీలు ఇచ్చినాము కానీ కట్టడానికి టైం లేదు, పటాకాలు ఆర్డర్ ఇచ్చినాం తెచ్చుకోనికి టైం లేదు. ఎందుకంటే పోయే వరకే లేట్ అయింది, 10 లోపల కంప్లీట్ చేయాలని ఊరోళ్ళు 10 మంది దాకా కూడా పోలేదు. ఇంటి దాకా కూడా పోలేదు, ఇంటి మూలమనే గడ్డేసి అక్కడ బాడీ పడుకోబెట్టి కింద అక్కడనే కూర్చొని అందరు ఏడ్చిర్రు. అక్కడ నుంచే తీసుకొని వెళ్ళిపోయినాం. వాళ్ళ ల్యాండ్ ఉంటే దాంట్లోనే పూడ్చిపెట్టేసాం. సో చూస్తున్నారు కదా, ప్రజెంట్ అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీని విషయంలో పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మరి ఆ అమ్మాయి ఇదంతా చేసింది కాబట్టి, అంటే తను క్లియర్గా మెన్షన్ చేస్తూ వచ్చిండు, నీలాంటి దానికి మొగుళ్ళు సెట్ కాదు అని కావచ్చు, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళ మధ్యలో వాళ్ళ పేరెంట్స్ని తిట్టడం కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. మరి దీని విషయంలో పోలీసులు ఎలాంటి రియాక్షన్ తీసుకొని రాజు గారికి న్యాయం చేస్తారు అనేది మనం వేచి చూద్దాం. మరి అట్లీస్ట్ 11 రోజులు చేసినప్పుడైనా తన భార్య అక్కడికి వస్తుందా రాదా, తన సైడ్ ఏముంది అంటే తన ముందుకు వచ్చి చెప్పేదాకా ఎవరికి తెలియదు. కాబట్టి అట్లీస్ట్ ఫోన్ కూడా ఎత్తట్లేదు అంటే తన సైడ్ ఒక మిస్టేక్ని తను యాక్సెప్ట్ చేసినట్లే అనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది.